కాషనరీ సైన్స్ అనగా హెచ్చరికకు సూచన. ఇవి ఎర్రటి త్రికోణాకారపు బోర్డులపై రోడ్డు యొక్క పరిస్థితిని ముందుగా సూచిస్తాయి. వీటిని పాటించకపోతే ప్రమాదములకు గురి అవుతారు. కావున ఆ సూచనలను గ్రహించి మన వాహనమును జాగ్రత్తగా నడపవలెనని తెలియజేయుచున్నది. కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రతా నియమాలు పాటించండి. ఈ గుర్తు ఉన్న చోట 100 మీటర్ల నుండి 200 మీటర్ల దూరంలో రైల్వే క్రాసింగ్ కలదని హెచ్చరిస్తుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పిన భద్రతా నియమాలన్నింటినీ పాటించండి. ఈ నియమాలను మోటారు వాహనాల చట్టం 131వ సెక్షన్ ప్రకారం కాపలా లేని లెవెల్ క్రాసింగ్ను దాటే ముందు 2 వైపులా జాగ్రత్తగా చూసి రైలు రావడం లేదని నిర్ధారించుకున్న తరువాతనే దాటవలేను. బస్సు లేదా లారీలు వెళ్లే ముందు కండక్టర్ లేదా క్లీనర్ను దిగి 2 వైపులా చూడవలేను. కాపలా లేరు కదా అనే నిర్లక్ష్యం, రైలు ఇంకా చాలా దూరాన ఉంది కదా అనే తప్పుడు అంచనా, ఈ 2 అపాయకరమైనవే. కాపలా లేని రైల్వే గేటు వద్ద జాగ్రత్తగా వ్యవహరించడం మన కర్తవ్యం. అదే మన ప్రాణాలకు రక్ష. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు యందు గుర్రములు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయని హెచ్చరిస్తుంది. కావున వాహన వేగాన్ని తగ్గించి రోడ్డు మీద సంచరించు గుర్రములను మరియు రోడ్డు యొక్క పరిస్థితిని గమనించుచు వాహనాన్ని జాగ్రత్తగా నడపవలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు యందు డివైడర్లు కలవని, ఆ డివైడర్ను దాటుటకు మధ్యలో ఖాళీ ప్రదేశం కలదని హెచ్చరిస్తుంది. ఈ గుర్తు ఎక్కువగా డివైడర్పై ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ ఖాళీలో వేరే వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని గమనించుచు వాహనాన్ని జాగ్రత్తగా నడపవలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోవచ్చున్న రోడ్డు సడన్గా దిగుచు మరలా వెంటనే పైకెక్కుచున్నదని హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ గుర్తు చూసిన వెంటనే వాహన వేగాన్ని తగ్గించి సరైన గేరు వేసుకుని డౌన్ దిగి హార్న్ మ్రోగించు పైకెక్కవలేదు. అదే రాత్రిపూట అయితే హార్న్ మ్రోగించు హెడ్ లైట్లు డిమ్ము కొట్టవలేదు. ఇది చాలా అవసరం. ఈ గుర్తు ఉన్న చోట మనం పోవచ్చున్న రోడ్డు డబల్ రోడ్ నుండి సింగిల్ రోడ్డుగా మారుచున్నదని హెచ్చరిస్తుంది. కావున వాహన వేగాన్ని తగ్గించి ప్రక్కగా వచ్చే వాహనములను మరియు ఎదురుగా వచ్చే వాహనములను గమనించుచు సరైన సిగ్నల్ ఇస్తూ ఆ రోడ్డులోనికి ప్రవేశించవలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు యందు 50 మీటర్ల నుండి 100 మీటర్ల దూరంలో రైలు మార్గం కలదని, అక్కడ గేటు కానీ గార్డు కానీ లేడని హెచ్చరిస్తుంది. కావున ఇలాంటి గుర్తు చూసిన వెంటనే మన వాహనాన్ని రైలు మార్గమునకు వెనుక వైపునే ఆపి మన సహాయకుడు అనగా లారీ అయితే క్లీనర్ను, బస్సు అయితే కండక్టర్ను, ట్రాన్స్పోర్ట్ వారైతే ముఠావారిని, ఎవరూ లేనిచో పబ్లిక్ సహాయంతో అతనిని రైలు మార్గం మీదకు పంపి అతని కనుచూపు మేరలో రైలు కానీ ట్రాలీ కానీ రావడం లేదని నిర్ధారించిన తరువాత అతనిని అక్కడే ఉంచి అతని ఇచ్చు డైరెక్షన్ ప్రకారం వాహనాన్ని జాగ్రత్తగా రైలు మార్గంను దాటించాలి. అదే నీకు తోడుగా వాహనంలో ఎవరూ లేనిచో రైల్వే ట్రాక్ దాటించవలసిన పూర్తి బాధ్యత నీదే. కాబట్టి వాహనంను దిగి ట్రాక్ పైకి వెళ్ళి అటు ఇటు చూసి నీ చెవుని రైలు పట్టాల మీద గనక పెడితే అటు ఇటు 3 కిలోమీటర్ల దూరంలో రైలు గనక వస్తుందంటే పట్టాలు అదురుతూ ఉంటాయి. ఆ విషయాన్ని గమనించి రైలు వస్తుందో లేదో అనే విషయాన్ని నిర్ధారించుకొని వాహనాన్ని జాగ్రత్తగా ట్రాక్ దాటించాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ట్రాక్ దాటించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గేరు మార్చడం లాంటివి చేయకూడదు. ఈ గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు యందు 50 మీటర్ల నుండి 100 మీటర్ల దూరంలో రైలు మార్గం కలదని, అక్కడ గేటు కానీ గార్డు కానీ లేడని హెచ్చరిస్తుంది. కావున ఇలాంటి గుర్తు చూసిన వెంటనే మన వాహనాన్ని రైలు మార్గమునకు వెనుక వైపునే ఆపి మన సహాయకుడు అనగా లారీ అయితే క్లీనర్ను, బస్సు అయితే కండక్టర్ను, ట్రాన్స్పోర్ట్ వారైతే ముఠావారిని, ఎవరూ లేనిచో పబ్లిక్ సహాయంతో అతనిని రైలు మార్గం మీదకు పంపి అతని కనుచూపు మేరలో రైలు కానీ ట్రాలీ కానీ రావడం లేదని నిర్ధారించిన తరువాత అతనిని అక్కడే ఉంచి అతని ఇచ్చు డైరెక్షన్ ప్రకారం వాహనాన్ని
జాగ్రత్తగా రైలు మార్గంను దాటించాలి. అదే నీకు తోడుగా వాహనంలో ఎవరూ లేనిచో రైల్వే ట్రాక్ దాటించవలసిన పూర్తి బాధ్యత నీదే. కాబట్టి వాహనంను దిగి ట్రాక్ పైకి వెళ్ళి అటు ఇటు చూసి నీ చెవుని రైలు పట్టాల మీద గనక పెడితే అటు ఇటు 3 కిలోమీటర్ల దూరంలో రైలు గనక వస్తుందంటే పట్టాలు అదురుతూ ఉంటాయి. ఆ విషయాన్ని గమనించి రైలు వస్తుందో లేదో అనే విషయాన్ని నిర్ధారించుకొని వాహనాన్ని జాగ్రత్తగా ట్రాక్ దాటించాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ట్రాక్ దాటించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గేరు మార్చడం లాంటివి చేయకూడదు. గుర్తు ఉన్న చోట మనం పోవుచున్న రోడ్డు యందు పశువులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయని తెలియజేస్తున్నది. కావున ఆ ప్రదేశముల నందు మన వాహనం యొక్క వేగమును తగ్గించి పశువులను మరియు ఇతర ట్రాఫిక్ను జాగ్రత్తగా గమనించుతూ మన వాహనమును నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు యందు టోల్ గేట్స్ కానీ చెక్ పోస్టులు కలవని హెచ్చరిస్తుంది. కావున ఇలాంటి గుర్తు చూసిన వెంటనే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ తప్పనిసరిగా ఉంటాయని గమనించవలేను. అందువలన మన వాహన వేగాన్ని పూర్తిగా తగ్గించి జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్స్ను దాటవలేను. ముఖ్యంగా ఈ స్పీడ్ బ్రేకర్స్ను దాటేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ని వాడరాదు. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు ఎత్తు పల్లాలుగాను మరియు గుంటలు గుంటలుగా ఉన్నదని హెచ్చరిస్తుంది. కావున ఇలాంటి గుర్తు చూసిన వెంటనే వాహన వేగాన్ని తగ్గించి సరిపడా గేరు వేసుకొని వాహనాన్ని జాగ్రత్తగా నడపవలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు యందు ఇరుకు వంతెన కలదని హెచ్చరిస్తుంది. కావున ఇటువంటి ఇరుకు వంతెనల దగ్గర ఎవరైతే ముందుగా ఆ వంతెనకి దగ్గరగా వచ్చారో వారికి అవకాశం ఇచ్చి పొజిషన్ స్పీడ్ లుక్ నియమాన్ని పాటించుచు వాహనం వేగాన్ని తగ్గించి ఎదురుగా వచ్చు ట్రాఫిక్ను గమనించుచు వాహనాన్ని జాగ్రత్తగా నడపవలేను. ఇరుకు వంతెనలపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చేయరాదు. ఈ గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు పల్లపు ప్రదేశమునకు దిగుచున్నదని హెచ్చరిస్తుంది. కావున డౌన్ దిగుచున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూట్రల్ చేసి వాహనాన్ని నడుపరాదు. మరియు ఎత్తి ఎక్కుచున్నప్పుడు ఏ గేరును ఉపయోగించి ఎక్కినావో అదే గేర్లో డౌన్ దిగవలేను. మన వాహనమునకు ఎగ్జాస్ట్ బ్రేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని ఆన్ పొజిషన్లో ఉంచి డౌన్ దిగవలేను. ముఖ్యంగా డౌన్ దిగుచున్నప్పుడు ఎత్తు ఎక్కువ వారికి ముందుగా దారి ఇవ్వటం కనీస రోడ్డు మర్యాద. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు ఎత్తైన ప్రదేశంకు పోవచ్చున్నదని హెచ్చరిస్తుంది. కాబట్టి ఇలాంటి గుర్తు చూసిన వెంటనే మన వాహనాన్ని ప్రక్కకు తీసి ఆపి ముందుగా ఇంజన్ యొక్క కండిషన్ను, రేడియేటర్లోని వాటర్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ యొక్క పరిస్థితి, బ్రేక్స్ మరియు టైర్ల యొక్క పరిస్థితిని సరిచూసుకునవలేను. అంతేగాక హ్యాండ్ బ్రేక్ పనిచేయుచున్న లేదో చెక్ చేసుకునవలేను. మరియు ఓటి చెక్కలు ఉన్నాయో లేదో చూసుకునవలేను. ఎత్తు ఎక్కుచున్నప్పుడు సరైన గేరు వేసుకొని ఎక్సలేటర్ను సాఫీగా ఇస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపవలేను. ఎత్తు ఎక్కుచున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేయరాదు. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డునకు అడ్డంగా కాలువలు కానీ నదులు కానీ కలవని, అక్కడ వాటిని దాటుటకు వంతెన సౌకర్యం ఉండదని, ఫంటు సౌకర్యం మాత్రమే కలదని హెచ్చరిస్తుంది. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు వేరొక రోడ్డును క్రాస్ చేయుచున్నదని హెచ్చరిక. ఈ క్రాస్ రోడ్స్ నందు వచ్చు ట్రాఫిక్ను ముందుగానే మనం గమనించుతూ జాగ్రత్తగా మన వాహనమును నడపవలేనని సూచన. గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు ప్రక్కన ఎత్తైన కొండలు కలవని, ఆ కొండ చర్యలు జారిపడి ప్రమాదం కలదని హెచ్చరిస్తుంది. కావున ఇలాంటి గుర్తు చూసిన వెంటనే వాహన వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వాహనాన్ని నడపవలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోచున్న రోడ్డు ప్రక్కన స్కూలు కలదని తెలియజేయుచున్నది. ఇలాంటి గుర్తు చూసిన వెంటనే మన వాహనం యొక్క వేగాన్ని తగ్గించవలను. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు ట్రాఫిక్ను గమనించకుండా రోడ్డుపైకి హఠాత్తుగా రావచ్చు. కాబట్టి స్కూల్ పిల్లలను మరియు ఇతర ట్రాఫిక్ను గమనించు జాగ్రత్తగా వాహనంను నడపాలి. ఎట్టి పరిస్థితుల్లో హారన్ మ్రోగించరాదు. ఈ గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు యందు సైకిళ్ళు రోడ్డును క్రాస్ చేయుటకు
ఏర్పాటు చేయబడి ఉన్నది. కావున ఆ ప్రదేశములందు సైకిళ్లను మరియు ఇతర ట్రాఫిక్ను జాగ్రత్తగా గమనించుతూ మన వాహనమును నడపలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు యందు జేబ్రా గీతలు కలవని, వాటిపై పాదచారులు రోడ్డును దాటుతూ ఉంటారని తెలియజేయుచున్నది. కావున ఆ ప్రదేశమునందు పాదచారులు రోడ్డును క్రాస్ చేసిన తరువాత మాత్రమే మన వాహనమును జాగ్రత్తగా నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు యందు లూజ్ గ్రావెల్, కంకర పరిచి ఉన్నదని హెచ్చరిక. కావున మన వాహనం యొక్క వేగమును తగ్గించి జాగ్రత్తగా నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు జారుడుగాను ట్యాపర్గాను ఉన్నదని హెచ్చరిక. కావున అవసరమైతే వాహనాన్ని నిలిపి రోడ్డును పరిశీలించి రోడ్డు యొక్క పరిస్థితిని బట్టి మన వాహనాన్ని జాగ్రత్తగా నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు యందు సర్కిల్ కలదని హెచ్చరిక. కావున అక్కడ ఉన్నటువంటి దిమ్మకు ఎడమవైపు నుండే మన వాహనాన్ని జాగ్రత్తగా నడపలేను. మనం పోతున్న రోడ్డు వేరొక రోడ్డులో కలియుచున్నదని హెచ్చరిక. కావున ఆ రోడ్డులో వెళ్ళు వాహనములకు ముందుగా ప్రవేశం కల్పించిన తరువాత మన వాహనాన్ని జాగ్రత్తగా నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డులోనికి కుడివైపు నుండి వేరొక రోడ్డు వచ్చి కలియుచున్నదని హెచ్చరిక. కావున ఆ విధమైన రోడ్ల యందు ట్రాఫిక్ను జాగ్రత్తగా గమనించుతూ మన వాహనమును నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డులోనికి ఎడమవైపు నుండి వేరొక రోడ్డు వచ్చి కలియుచున్నదని హెచ్చరిక. కావున ఆ విధమైన రోడ్ల యందు మనము జాగ్రత్తగా ట్రాఫిక్ని గమనించుతూ మన వాహనమును నడపలేను. గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు ముందుగా ఎడమవైపునకు మరలా కుడివైపునకు దగ్గరగా మలుపులు తిరుగుతున్నదని హెచ్చరిక. దీనినే జిగ్జాగ్ బెండ్ అని కూడా అందురు. ఈ మలుపులలో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకొనవలేను. ఈ గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు ముందుగా కుడివైపునకు మరలా ఎడమవైపునకు దగ్గరగా మలుపులు తిరుగుతున్నదని హెచ్చరిక. ఈ గుర్తునే జిగ్జాగ్ అని కూడా అందురు. గుర్తు ఎర్రటి త్రికోణాకారం కలిగి ఉన్నదని గమనించండి. ఈ గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు ఎడమవైపునకు మలుపు తిరుగుతున్నదని హెచ్చరిక. ఈ మలుపులలో ముందుగానే మనము తగిన జాగ్రత్తలు పాటించవలెను. గుర్తు ఎర్రటి త్రికోణాకారం కలిగి ఉన్నదని గమనించండి. ఇవి మనం వెళుతున్న రోడ్డుకి ఎడమవైపున ఏర్పాటు చేయబడును. ఈ గుర్తు ఉన్న చోట మనం పోతున్న రోడ్డు కుడివైపుకు మలుపు తిరిగి ఉన్నదని హెచ్చరిక. ఈ రోడ్డు మలుపుల వద్ద మన వాహనం యొక్క వేగమును తగ్గించవలెను. ఎందుకనగా ఈ మలుపుల వద్ద ఏదైనా యాక్సిడెంట్స్ కానీ, వాహనములు పార్కింగ్ చేసి ఉండడు కానీ, పాదచారులు కానీ పశువులు కానీ రోడ్డు దాటుతూ ఉండవచ్చు. అందువలన ఇక్కడ ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం కలదు. కావున మన వాహనాన్ని రోడ్డు మలుపుల వద్ద చాలా జాగ్రత్తగా నడపలేను.